సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న SSMB 29 మూవీకి విజేంద్ర ప్రసాద్ కథ అందించిన సంగతి తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సినిమాని కూడా డిఫరెంట్ వరల్డ్లో హైలైట్ అయ్యేలా కథను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని చాలా సందర్భాలలో ఆయన చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మూవీలో విజేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. SSMB 29 మూవీ కంప్లీట్ అడ్వెంచర్ జోనర్లో ఉంటుందని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇండియాలో ఇలాంటి కథతో మూవీ రాలేదని అన్నారు. అలాగే మహేష్ బాబు కెరియర్లో కూడా ఫస్ట్ టైం ఈ జోనర్లో సినిమా చేస్తున్నారని విజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఈ కథ సిద్ధం చేసుకున్నప్పుడు మహేష్ బాబు ఈ జోనర్లో ఇదివరకు సినిమాలు చేశాడా అనేది 1-2 సార్లు చూసుకున్నామని అన్నారు. అలాగే మూవీ స్టోరీ కాంటెంపరీలోనే ఉంటుందని, కథపైన చాలా కసరత్తు చేసి రాసామని అన్నారు. ప్రత్యేకంగా ఈ మధ్య కాలంలో ఇలాంటి జోనర్లో సినిమా వచ్చిందా లేదా అనేది చూసుకుని రెడీ చేయడం జరిగిందని అన్నారు. ఖచ్చితంగా ఇదొక సరికొత్త అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ని ఆడియన్స్ కి అందిస్తుందని విజేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని కథని డెవలప్ చేసినా కూడా కథని మహేష్ బాబు క్రేజ్ డామినేట్ చేయదని అన్నారు. అలా చేస్తే సినిమా ఆడియన్స్ కి రీచ్ అవ్వదని తెలిపారు. కథాబలంతోనే మూవీ సక్సెస్ అవుతాయని, SSMB 29 కి కూడా అదే బలం ఉంటుందని అన్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో స్టార్ట్ అయింది. ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కెన్యాలో మెజారిటీ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జక్కన్న లొకేషన్స్ ని ఫైనల్ చేశారు. 1000 కోట్ల బడ్జెట్ తో 2 భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. జక్కన్న మార్క్ లోనే ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. చాలా రీసెర్చ్ చేసి అన్ని రకాలుగా సిద్ధమైన తర్వాత రాజమౌళి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. సినిమా షూటింగ్ నుంచి ఎలాంటి లీకులు బయటకు రాకుండా జక్కన్న చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు.